చెప్దాం అనుకొని ప్రిపేర్ అయ్యాం మేము. కాకపోతే ఇందాక ఆట షో వాళ్ళకు అవార్డు వచ్చింది. ఆటని ప్రయారిటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన ఇప్పుడే పుట్టి దాన్ని ప్రయారిటీ చేస్తున్నాం. అంటే వేరే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఆట గ్రూప్ వాళ్ళందరినీ మీ షో గుర్తు చేస్తూ మేము మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఆట షో స్కీమ్ ఏంటో వేణు చెప్తాడు. మామూలుగా సింగర్స్ కి అంటూ ఒక రియాలిటీ షో ఉందండి. సూపర్ సింగర్స్, మా సింగర్స్, ఇలా రకరకాలుగా. అలాగే డాన్సర్స్ కూడా ఒక రియాలిటీ షో ఉందండి, డి షో అని, ఆట అని, రకరకాలుగా. అలాగే ఇలా రియాలిటీ షోస్ అందరూ చూసి కొందరు దొంగలు ఏం చేశారంటే, మాది కూడా ఒక గొప్ప వృత్తి, మేము కూడా చాలా కష్టపడి దొంగతనాలు చేస్తుంటాం, మాకు కూడా ఒక రియాలిటీ షో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రియాలిటీ షో ప్లాన్ చేశారు. ఆ రియాలిటీ షోలో జడ్జెస్ ఎలా జడ్జ్మెంట్ ఇస్తారు, యాంకర్ ఎలా వాళ్ళని మెచ్చుకుంటాడు అనే చిన్నది ప్యారడీ చేస్తున్నామండి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆ దొంగ నేనేనండి. దొంగ పర్ఫార్మెన్స్ చేసేసాడు. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత యాంకర్ ఏమంటున్నాడు, జడ్జెస్ ఏం జడ్జ్ చేస్తున్నారనే దాని గురించి వెయిట్ చేస్తున్నాడు. దొంగ పర్ఫార్మెన్స్ అయిపోయిందండి. వేణు, నువ్వు చాలా బాగా దొంగతనం లే అమ్మా. నువ్వు అసలు ఇంత కసి అంటే ఒక 5 లక్షలే దొంగతనం చేస్తాను అనుకుంటే నువ్వు 15 లక్షలు దొంగతనం చేసావు. వా అంటే ఆనాటి గజ దొంగ నుంచి ఈనాటి రంగాది దొంగ వరకు నేను సినిమాలు చూస్తూ ఎప్పటికైనా ఒక గొప్ప దొంగతనం చేయాలి, ఒక ఎవరు చెప్పుకోలేని విధంగా, ఎవరు చేయని విధంగా ఒక అద్భుతమైన దొంగతనం చేయాలని ఒక కసితో చేశాననే. నీలో ఆ కసి కనపడుతుంది వేణు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జడ్జెస్ అడుగుదామా నువ్వు ఎలా దొంగతనం చేసావో? ఓకేనే. ఎవరిని అడుగుదావు నువ్వే చెప్పు. ముందు సుందరం తాత. వేణు సూపర్ రా మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఎర్రగ తీసావురా. థ్యాంక్ యూ మాస్టర్. అదరగొట్టావురా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. వేణు మాస్టర్, నువ్వు ఆ 15 లక్షలు దొంగతనం చేసి మామూలుగా వెళ్ళిపోతావు అనుకున్నాను. మాస్టర్, కానీ వెనక్కి తిరిగి అమ్మాయి మెడలో చైన్ చూసావు, ఎర్రగ తీసావురా. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే వేణు, ఇప్పుడు మాస్టర్ చెప్పింది విన్నావు కదా. అవునండి. నెక్స్ట్ ఏ మాస్టర్ అడుగుదాం? నెక్స్ట్ శివశంకర్ మాస్టర్ అడుగుదాం. మాస్టర్, మాస్టర్ చెప్పరేంటి మాస్టర్? అది దొంగతనం వారా? మాస్టర్ దొంగతనమే కదా మాస్టర్. నువ్వు లోనుకు వచ్చి ఏం చేసావురా? మాస్టర్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డబ్బుల దగ్గరికి వెళ్ళాను మాస్టర్. అలా డబ్బుల దగ్గరికి వెళ్తాడా దొంగ ఎవడన్నా? మరి ఇలా వెళ్తే బాగుండదు కదా మాస్టర్. దొంగ లోనకి వెళ్ళిన తర్వాత ఎవరైనా చూస్తున్నారా లేదా అని ఇలా చూడాలి. నేను చూశాను మాస్టర్. నువ్వు చూడలేదు మాస్టర్. ప్రామిస్ మాస్టర్, చూశాను నేను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఓంకార్ ఒకసారి రిపీట్ చేయి. ఇప్పుడు చెప్పరా, ఎన్ని దొంగతనాలు చేసి ఈ స్టేజ్కి వచ్చాను నేను? సారీ మాస్టర్. నువ్వు నాకే చెప్తావా? సారీ మాస్టర్. ఆ దొంగ అలా చైన్ మాస్టర్ ఎలాగైనా నేను వెళ్ళాను కదా మాస్టర్. దొంగతనం అయితే చేశాను కదా మాస్టర్. అలా కాదురా, చైన్ అలా తీయాలి. తెలియ ఎలా అయినా మనకు డబ్బులు రావడం అనేది ఇంపార్టెంట్ కదా మాస్టర్. నువ్వు ఇలా వాదిస్తే నేను ఎలిమినేట్ చేస్తున్నాను. మాస్టర్, నీకు 2 మార్క్స్ ఇచ్చాను, నువ్వు ఎలిమినేట్. మాస్టర్ వేణు, మాస్టర్ నిన్ను ఎలిమినేట్ చేస్తా అంటున్నా. లేదనే, వద్దని చెప్పండి అనే, ప్లీజ్ అనే, ప్లీజ్ అనే. చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చానే, చాలా కష్టపడి అనే, ప్లీజ్ అనే. అయితే నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకటి ఇప్పిస్తాను అనే. దానికి నువ్వు ఆడియన్స్ ని రిక్వెస్ట్ అడగాలి, SMS రిక్వెస్ట్. ఓకేనే. అడుగు. చాలా ఎంతో కష్టపడి ఎన్నో దొంగతనాలు చేసి చాలా గొప్ప ప్లాన్ తో ఈ దొంగతనం చేశానండి. కాకపోతే మాస్టర్ గారు చిన్న మైనస్ పెట్టారు. బట్ ఆ మైనస్ మళ్ళీ రిపీట్ కాకుండా నేను చూసుకుంటున్నాను. డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకా పెద్ద దొంగతనం చేయాలంటే మీరందరూ మాకు SMS చేసి నన్ను గెలిపించాలి. నాకు SMS చేయాలంటే ONKAR అని టైప్ చేసి. నా పేరు అది అనే, మీరే మాకు కావాలనే, మీ పేరు చల్లాలనే మాకు. ఇగో అనే, ప్లీజ్ అనే. నీ పేరే చెప్పు, తప్పదు. నా పేరు చెప్పకూడదు, నువ్వు మొత్తం నీ పేరే చెప్పు. అన్నయ్య దయవాళ్ళు ఇక్కడ దాకా వచ్చాను. అన్నయ్య సపోర్ట్ ఎలాగో నాకుంటుంది. VENU అని టైప్ చేసి 00 all 0 అని కొట్టేసి నాకు SMS చేయగలరు. థ్యాంక్ యూ. ఓకే, ఇలా ఉంటుందండి. నచ్చితే ఒకసారి చెప్పట్లే అమ్మయ్య. పాస్ అయ్యా. థ్యాంక్ యూ. ఎలాగూ జోక్స్ చెప్పాలనుకున్నాం కాబట్టి ఇంకో 2-3 జోక్స్ చెప్తాం. మీరు చప్పట్లో వాళ్ళ ఆనందం వచ్చేసింది అనమాట. ఇందాక మేము అప్పుడు ఆయన ఎంట్రీ ఇచ్చాడు, కట్ చేసాం. అది ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఒక ఛానల్ ఓపెన్ చేస్తే సీఎం గారు మాట్లాడుతున్నారు. అంత పనికి మనం వాళ్ళకి కనపడుతున్నాను నేను.
నాకేం చేతగా దద్దమ్మని అనుకున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టయితే ఆయన అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. ఇల్లు లేని వాళ్ళ కోసం రాజీవ్ గృహకల్ప పెట్టాడు. నేనేమైనా తక్కువ తిన్నానా? నాకు బుర్ర ఉంది. ఆడవాళ్ళు యువతల కోసం నేను రాజీవ్ కనకాలను పెడుతున్నాను, వాడుకోండి. అట్లాగే మా ఫ్రెండ్ కో స్కూల్ ఉందండి. నేను సరదాగా స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే చిన్న పిల్లలండి, పిల్లలు వాళ్ళు పేరుగే పిల్లలు కానీ పిల్లలు కాదండి, మొత్తం పిడుగులండి. ఒక్కొక్కటి సమాధానం ఎలా ఉన్నాయంటే అసలు మనకు దిమ్మ తిరిగిపోవాలన్నమాట. నేను స్కూల్కి వెళ్ళి చూస్తున్నాను, అక్కడ టీచర్ ఒక పిల్లోని లేపి ఒక క్వశ్చన్ అడిగారు. లేరా రెడ్డి, ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పాలి. నిజానికి భ్రమకి తేడా ఏంటి? సార్ మీరు పాఠం చెప్తుంది నిజం సార్, మీ పాఠం మేము వింటున్నాం అనేది మీ భ్రమ సార్. షాక్ అయిపోయానండి. సరేరా, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కర్త క్రియ కర్మ అంటే ఏంట్రా? సార్ నేను ఒక అమ్మాయిని చూడడం కర్త సార్, నేను అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం క్రియ సార్, ఆ అమ్మాయి మీ అమ్మాయి అవడం మీ కర్మ సార్. థ్యాంక్ యూ. ఒక జోక్ ఉత్తేజ్ రాజీవ్ చెప్పాడు, రాజీవ్ నాకు చెప్పాడు, అది నేను మీకు చెప్తున్నాను. ఒక భర్త ఘోరమైన తపస్సు చేస్తే ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలి నాయనా? స్వామి, నేను బొద్దింకను అవ్వాలనుకుంటున్నాను. బొద్దింక? కోట్లు అడగొచ్చు, ఆస్తులు అడగొచ్చు, నువ్వేంటే మళ్ళీ మళ్ళీ నాకు రావడానికి టైం ఉండదు, ఎందుకని మంచిది ఇంకొకసారి ఆలోచించు, నాకు ఏం వద్దు దేవుడు, నేను బొద్దింక నవ్వుతా చాలు స్వామి, నేను బొద్దింక నవ్వుతా. అసలు బొద్దింక ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? మా ఆవిడ బొద్దింక చూస్తేనే భయపడుద్ది, అందుకండి అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వేణు గారు. బాగా నవ్వించారు, బోలెడని సెటైర్ వేశారు. బయటికి వెళ్ళండి, మీ సంగతి చెప్తారు. ఓకే, ఇంకొన్ని అవార్డ్స్ ఇవాల్టి అవార్డ్ సెరమనీలో. ది లాస్ట్ సెగ్మెంట్, టాటా డోకోమో మీడియా అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై లోకల్ టీవీలో మోస్ట్ పాపులర్ తెలుగు వెబ్సైట్. ప్రపంచం అనేది చాలా చిన్నది, కేవలం 3 అక్షరాల్లో చుట్టేశారు, www వరల్డ్ వైడ్ వెబ్. మరి నామినేషన్స్ అంటే చూద్దాము. మోస్ట్ పాపులర్ నామినీస్ ఆత్మవిలాస్.com, great.com, telugu1.com, gulti.com. Okay, and to present the awards, we request the beautiful and glamorous Shraddha Das garu onto the stage, and alage Filmfare Award grahita Sendil garu, cinematographer Sendil garu, Magadira Arundhati lanti blockbuster cinemalaki cinematography vahinchinatuvanti Sendil garu and Shraddha Das to please present the awards. Most popular Telugu website general. అమ్మాయి 48 ఫ్రేమ్స్ లో నడుచుకుంటూ వస్తుంది. సెంధిల్ గారు, మీరు తొందరగా తీసుకోండి.